గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః, మహాలక్ష్మీదేవ్యై నమః. అయితే ప్రతి శుక్రవారము కూడా ఇంట్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. చేసుకుందామని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ వీడియో ద్వారా మీకు ఇంట్లో లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలో చక్కగా వివరంగా పూజా విధానం అంతా కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల మీకు సకల ఐశ్వర్యాలు కలగడమే కాదు, ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. జాతకంలో ఉండేటటువంటి శుక్రగ్రహ దోషం తొలగి శుక్రుడి వల్ల కలిగేటటువంటి శుభాలు, ఐశ్వర్యాలు, ఆనందాలు, భోగాలు, సంతోషాలు, కుటుంబపరమైనటువంటి అనుకూలతలు కలిగి అనేక రకాల శుభ పరిణామాలు కలగడంలో సంశయం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని వినియోగించుకుని చక్కగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా నేను పూజా సామాగ్రిని చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. అయితే పూజా సామాగ్రి వినే ముందర నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారము లేదా ఉపకారం ఏంటంటే కనుక ఏమీ లేదు, ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఒక్కసారి ఓం లక్ష్మీదేవ్యై నమః అని చిన్న కామెంట్ పెట్టండి, ఒక లైక్ కూడా కొట్టండి. దానివల్ల ఈ వీడియో 10 మందికి యూట్యూబ్ చూపిస్తుంది, అందరూ ఈ వీడియో చూసి పూజ చేసుకుంటారు. ఆ పూజ చేసుకునే ఫలితం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మాత్రం కామెంట్ పెట్టి లైక్ కొట్టిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి అని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ ఇప్పుడు పూజా సామాగ్రిని చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. ఇలాగా లక్ష్మీదేవి ఫోటో ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి, లేదా విగ్రహం ఉన్నా పర్వాలేదు, లక్ష్మీదేవి విగ్రహం ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. అలాగే దీపారాధన కుంది అంటే ఆవు నెయ్యి కానీ మంచి నూనె కానీ వేసి కనీసం 3 ఒత్తులు వేసి దీపం కుంది సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము పెట్టుకోండి. ఇంకొక చెంబుతోటి కూడా నీళ్ళు పెట్టుకోండి, ఎందుకంటే ఆ చెంబులో నీళ్ళు ఆచమనం చేస్తే ఎంగిలవుతాయి కాబట్టి అవి పూజకి పని చేయవు. అందుకని ఇంకో చెంబులో నీళ్ళతోటి మనం దేవుడికి నైవేద్యం పెట్టడం కానీ లేదా అభిషేకం చేయడం కానీ చేస్తాం అనమాట. అలాగే పసుపు అక్షతలు ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. గంధాన్ని పెట్టుకోండి, అలాగే కాస్త కుంకుమను పెట్టుకోండి. అలాగే బెల్లం ముక్కలు ఉంటే బెల్లం ముక్కలు పెట్టుకోండి. ఆవు పాలు ఉంటే ఆవు పాలు పెట్టుకోండి. ఆవు పాలు మీకు దొరకకపోయినా నీళ్లు చల్లచ్చు, పర్వాలేదు. అలాగే తాంబూలం 3 తమలపాకులు, పోక చెక్క, చిల్లర పైసా చొప్పున తాంబూలం పెట్టుకోండి. హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, అలాగే అగ్గిపెట్టి, అలాగే హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే వాయించడానికి గంట, 2 అగరబత్తులు పెట్టుకోండి. అలాగే నైవేద్యానికి కొబ్బరికాయ కానీ అరటిపళ్ళు కానీ లేదా మీరు ఏదైనా పిండి వంటలు చేస్తే పరమాన్నం కానీ పాయసం కానీ పులిహార కానీ మీ ఓపిక ఏమీ లేకపోయినా కనీసం 2 అరటిపళ్ళు లేకపోతే చిప్స్ అయినా సరే నైవేద్యం పెట్టచ్చు, మీ ఓపిక. అలాగే కాస్త మీ పెరట్లో దొరికేటటువంటి పుష్పాలు సరిపోతాయి, అలాంటి పుష్పాలు పెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటమును, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి అలాంటి గిన్నె పెట్టుకున్నట్లయితే మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా సాధ్యమ తల్లి పూజ చేస్తూ ఉంటారు, ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకోండి. ముందుగా దీపారాధన చేయండి, అగ్గిపెట్టుతోటి దీపం వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్న నిరుడతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం వండినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతన్నమోస్తుతే. దీపం వెలిగించిన తర్వాత దీపం కుందికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. 2 అక్షతలు వేయండి, ఒక పుష్పం కూడా వేయండి. ఈ పూజని మగవారు, ఆడవారు, దంపతులు కానీ ఒంటరిగా కానీ చేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా కూడా ఎవరైనా సరే ఈ పూజని చేసుకోవచ్చు. ఇది నిత్య పూజ అంటారు. కాబట్టి దీనికి ఎటువంటి నియమనిష్టలు ఏమీ ఉండవు, అందరూ చేసుకోవచ్చు పూజని. చక్కగా దీపం దగ్గర కుంకుమ బొట్టు పెట్టి అక్షతలు వేసి పుష్పం వేయండి. దీపాధిష్టాన దేవతాయ నమో నమః పుష్పం పరికల్పయామి, అక్షతాన్ని పరికల్పయామి. నమస్కారం చేసుకోండి, ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. అలాగే మీలో ఎవరైనా సరే కుంకుమను బొట్టు పెట్టుకోకపోతే ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని ప్రయత్నం చేయండి. ఈసారి సంకల్పం అంటే ఆచమనం చేయండి. దంపతులు అయితే కనుక ముందుగా మగవారు నీళ్లు చేతిలో పోసుకుని తాగండి 3 సార్లు. ఒంటరిగా పూజ చేసుకునేవారు ఎవరికి వారే 3 సార్లు నీళ్లు చేతిలో పోసుకుని తాగండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దంపతులైతే కనుక మగవారు 2 అక్షతలు తీసుకుని మీ ఆడవారు ఎడమ పక్కకి వేయండి. ఒంటరిగా పూజ చేసుకునేవారు మీకు మీరే అక్షతలు మీ ఎడం పక్కకి వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతేభో మీ భారకాః ఏతే శామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భృః, ఓం భవః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః,
ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శామనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే. ఇప్పుడు మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెబుతున్నాం. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అవన్నీ కూడా మీకు పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ లేదా మా ఛానల్లో ప్రతిరోజు దిన ఫలితాలు వస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటి పంచాంగం ఉంటుంది, అందులో కానీ ఉంటాయి. అవి చూసి చెప్పుకునే ప్రయత్నం చేయండి. శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాయాం వాసరః వాసరస్తు భృగువాసరే. ముఖ్యంగా శుక్రవారాన్ని భృగువాసరే అంటారు కాబట్టి భృగువాసరే అని చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభజుతో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రము, మీ పేరు, మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, మీకు ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాల యొక్క పేరు, వ్యాపార సంస్థల పేర్లు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతోహం స్వకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపత్తు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి మహాలక్ష్మి శ్రీసూక్త విధాన కుంకుమ పూజాం కరిష్యే. సారి దంపతులైతే మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, పళ్ళెల్లో వదిలిపెట్టండి. ఒంటరిగా పూజ చేసుకునేవారు ఎవరికి వారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెల్లో వదిలిపెట్టండి. యథాశక్తి లక్ష్మీపరాంబికా దేవత పూజాం కరిష్యే. ధ్యానం. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః ధ్యాయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామ స్వం పురుషాణహం మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. పుష్పాన్ని వేసేసేయండి. ఈసారి ఉద్ధరణతోటి నీళ్ళు అమ్మవారి పాదాలు చూపించి పళ్ళెలు వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీ ముఫప్పయే శ్రీర్మాదేవీ చుషదాం మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి అమ్మవారి చేతులకు నీళ్ళు చూపించి వదిలిపెట్టండి. ఓం కాంశో స్మితాం హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం హ్యముపయే శ్రియం మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి అమ్మవారికి ఆచమనం చేయించండి, అంటే మూతికి చూపించి వదిలిపెట్టండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం త్వాం పద్మినేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం మృణే మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. సార్ ఆవు పాలు ఉంటే కనుక ఓ పుష్పం ఆవు పాలలో వేటి పెట్టి ఆ పుష్పంతో ఆవు పాలు చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవాబాజస్య సంగతే. ఈసారి మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాన్ని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ శ్రీ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఉపయతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినాసః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే శ్రీ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం క్షుత్పిపాశామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధించ సర్వార్నిండుతమే గృహాత్ శ్రీ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః
కంచుకార్థం పుష్పం సమర్పయామి అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఒక పుష్పాన్ని గంధంలో ముంచి అమ్మవారి దగ్గర వేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కా మమాకూతిం వాచ సత్యమశేమహే పశూనాగం రూపమన్నస్తమయ శ్రీ శ్రీదామ్యజ శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఆభరణాధమలంకరణార్థం కుంకుమయ్య పూజాం సమర్పయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం కుంకుమని అమ్మవారి యొక్క పాదాల దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం లక్ష్మీదేవ్యే నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. నేను అష్టోత్తరాన్ని చెబుతాను. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్త్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దేప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధియై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దేప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రయే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షియే నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇంద్రాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్త్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వలలయాయై నమః, ఓం వనారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్యై నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం స్త్రేణసౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేష్మగతానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రనివారణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం మహాలక్ష్మీదేవ్యై నమః, ఓం భవస్య దేవసపత్న్యై నమః, ఓం శర్వస్య దేవసపత్న్యై నమః, ఓం ఈశానస్య దేవసపత్న్యై నమః, ఓం పశుపతేర్దేవసపత్న్యై నమః, ఓం రుద్రస్య దేవసపత్న్యై నమః, ఓం ఉగ్రస్య దేవసపత్న్యై నమః, ఓం భీమస్య దేవసపత్న్యై నమః, ఓం మహతో దేవసపత్న్యై నమః, మహాలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి. ఇలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి, ఆదివారం రోజు సూర్యనారాయణ స్వామికి, సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామి గారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, లేకపోతే బుధవారం గణపతికి, అలాగే గురువారం దత్తాత్రేయ స్వామి వారికి ఎలా పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజలు కూడా మీకు వీడియోలుగా తయారు చేసి అందించాం. వాటికి సంబంధించినటువంటి పూజా లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. లేదా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత ఎండ్ వీడియోగా మీకు రేపటి వీడియో అంటే మీకు శనివారం వీడియో వస్తుంది. అలాగే ప్రతి వీడియోకి ఎండ్ వీడియోగా తర్వాత వారం వీడియో వస్తుంది, తర్వాత రోజు వీడియో వస్తుంది. కాబట్టి వాటి మీరు క్లిక్ చేసి వాటి ద్వారా కూడా ప్రతిరోజు నిత్య పూజని పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకోవచ్చు. రెండో విషయం, మీలో ఎవరికైనా సరే జాతకం తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా
ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, కాబట్టి వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు కింద కనపడుతున్న నెంబర్ల ద్వారా అని తెలియజేస్తూ, ఇప్పుడు ఆ అగరవత్తుల పొగని అమ్మవారికి చూపించండి. ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్కలేతవసమే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ లేకపోతే కనుక మీ పిండి వంటలు కానీ నైవేద్యాలు కానీ అరటిపడి కానీ ఏముంటే కనుక అవన్నీ పెట్టచ్చు, అవి పెట్టుకోవచ్చు. ప్రతిరోజు పొద్దున్నే లేచి 15 నిమిషాలు పూజ చేసుకుని తర్వాత మీ పనిలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ఆ రోజంతా దిగ్విజయంగా ఉంటుంది. దాని ఫలితం రాబోయే రోజులు మీకు కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేసి ఒక పావుగంట పూజ చేసుకుని తర్వాత మీ పనిలోకి వెళ్ళండి, చాలా బాగుంటుంది మీకు. ఎందుకంటే ఈ వీడియోలన్నీ మీకోసమే చేస్తున్నాం, దానికోసమే చేస్తున్నాం. ఇలా ఎవరైతే పొద్దున్నే లేచి దేవుడు పూజ చేసుకుని వెళ్తారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు చూస్తారు, ఎంతో అనుకూలత ఉంటుంది. కాబట్టి అందరూ చక్కగా పూజ మాత్రం మానకండి. ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మీకే కాదు మీ కుటుంబ సభ్యులందరికీ మీ వల్ల ఐశ్వర్యము, శుభము, ఆనందము కలుగుతాయి. కాబట్టి ఇంట్లో ఒక్కళ్ళు పూజ చేస్తే చాలు, ఇంట్లో వాళ్ళందరికీ శుభ పరిణామాలు కనపడతాయి. కాబట్టి చక్కగా మానకుండా ఈ పూజలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నంత మటుకి. నైవేద్యాలు పెట్టిన తర్వాత కొబ్బరి చెక్కలో కాస్త బెల్లం ముక్కలు ఉంటే బెల్లం ముక్కలు వేయండి కొబ్బరి చెక్కలో. ఈసారి ఆ నైవేద్యాల మీద పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిశించామి. అమృతవస్తు అమృతోపస్త్రణమసి శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. అవసరార్థం నారికేళసేది కదలీఫలసేది గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఓ పుష్పం పుచ్చుకుని 5 సార్లు అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 2 నీళ్ళ చుక్కలు అమ్మవారు చూపించి వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీమన భగావనీం యస్యాం హిరణ్యం ప్రభో తంగావో దాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి, చూపించండి. అలాగే గంట కూడా వాయించుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా మాసకం సృజామసి సంతత శ్రీరుత్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరుత్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క జల్లి కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ బోలో లక్ష్మీమాతకు జై. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నించుని నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ విడితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుడం మణీం సరసజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాశమపీతి ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవి త్రాహి మానుకృపయాదేవి శరణాగతవత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. మగవారైతే కనుక ఇంట్లో బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవారైతే కనుక మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. వరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చాలు కూర్చోండి. ఈసారి లెంపలు వేసుకోండి.
చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని ఆ దంపతులు అయితే కనుక మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి. ఒంటరిగా ఉండేవారు అయితే కనుక ఎవరికి వారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం యాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ్యాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాలక్ష్మీ పరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అపరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. లక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆడవాళ్ళైతే పుష్పం కూడా తల్ల పెట్టుకోండి. దేవతా ప్రసాద సిద్ధిరస్తు. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే, ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు దక్షిణ ఇవ్వందే ఈ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి పూజా ఫలితం మీకు రావాలంటే ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లు కనపడుతున్నాయి కదా, ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటీఎం ద్వారా కానీ ఎలా ఒకలాగా మీకు తోచినటువంటి దక్షిణని మాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా విదేశాల్లో ఉండేవారైతే కనుక బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీరు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు అని తెలియజేస్తూ, అలా పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవ కార్యక్రమాలకి, అలాగే ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీకు తోచిన దక్షిణని ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా స్కాన్ చేసి పంపించవచ్చు, పంపించండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో అయిపోయిన తర్వాత రేపటి వీడియో అంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారికి ఎలా పూజ చేసుకోవాలి వీడియో వస్తుంది. కాబట్టి దాన్ని క్లిక్ చేసి దాన్ని కూడా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైతే ఇంకా కామెంట్ పెట్టలేదో వాళ్ళందరూ కూడా కింద ఓం లక్ష్మీదేవి అని మహాన్ కామెంట్ పెట్టి లైక్ కొట్టని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోలన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా లభ్యమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు మానకుండా కనుక 11 శుక్రవారాలు ఈ పూజ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఫలితం కనబడుతుందంటే కనుక అప్పటిదాకా మీ జీవితం వేరు. ఈ పూజ ప్రారంభించేసిన తర్వాత 11 వారాలు అయిన తర్వాత మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆ తర్వాత మానమన్నా మీరు మారలేరు. కాబట్టి అంత శక్తి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఈ పూజ మానకుండా పాటించండి. ఎవరింట్లో అయితే ప్రతిరోజు పొద్దున్నే పూజ జరుగుతుందో ఆ ఇంట్లో దరిద్రం రాదు, కష్టము రాదు, దుఃఖము రాదు, సమస్య రాదు. ఎటువంటి దరిద్రాలున్నా ఎటువంటి గండాలున్నా పోతాయి. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఇంట్లో కనీసం పూజ చేయాలి. కాబట్టి రోజుకి ఒక పావుగంట సేపు పూజ చేయడం అనేటటువంటిది కృతజ్ఞత. మనకు ఐశ్వర్యం అక్కలేకపోయినా, కోరిక లేకపోయినా కూడా భగవంతుడు మనకి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు కనీసం కృతజ్ఞతగా ఒక పావుగంట అయినా పూజ చేయాలి. కాబట్టి పొద్దునే లేచి ఖచ్చితంగా స్నానం చేసి పూజ చేయండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే కనుక వీటికి ఎటువంటి నియమాలు లేవు ఈ పూజలకి. కాబట్టి ఈ పూజ చేసిన తర్వాత మత్స్యము కానీ లేకపోతే కనుక ఏదైనా మీకు ఇష్టమైనటువంటివి కానీ శుభ్రంగా తినచ్చు. దీనికి నిషిద్ధాలు ఏమీ లేవు. అలాగే భార్యాభర్తలు కలవచ్చు, ఎవరైనా చనిపోయినా పరామర్శలకు వెళ్ళొచ్చు. కాబట్టి దీనికి ఎటువంటి నియమాలు లేవు. కాబట్టి ఇది నిత్య పూజ. కాబట్టి దీనికి ఎటువంటి నియమాలు లేవు. కాబట్టి ఈ పూజ అయిపోయిన తర్వాత మీ ఇష్టం వచ్చిన తినచ్చు, ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు, మీ పనులన్నీ నిమగ్నం అవ్వచ్చు. కాబట్టి దీనికి తలస్నానం కూడా చేయవలసిన అవసరం లేదు. మామూలుగానే ప్రతిరోజు నిత్య పూజ అంటారు దీన్ని. మామూలుగానే స్నానం చేసి ఈ పూజను విశేషంగా పావుగంట సేపు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. తద్వారా అందరూ పూజ చేసుకునే ఫలితం కూడా మీకు వస్తుంది. కాబట్టి చక్కగా మీరందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు పొందాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే ఈ పూజకు సహకరించిన సాధ్యమ తల్లి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి.